కేసీఆర్ గారి నామస్మరణ చెప్తే ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏమన్నా వరమని ప్రకటించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ వరకు ప్రకటించే గతంలో మీరు ఇచ్చిన హామీ మేరకు సుమారు 74 మందికి ఉద్యోగాలు ఇచ్చి చాలా మంది రెగ్యులైజ్ చేసి మిగతా వాళ్ళని కూడా 68 జీవోని లష్కర్లో పెట్టి దాన్ని డిస్ప్లేస్ ఫ్యామిలీస్ కింద 214 మందికి ఉద్యోగాలు ఇవ్వమంటే ఫైల్ మొత్తం జరిగింది. ఫైల్ తెప్పించుకోవడం మీరే ప్రభుత్వం సెక్రటరీలో ఫైల్ ఉంటుంది, తెచ్చుకొని చదువుకోండి. ఖాళీలు ఉన్నాయి, ఇవ్వాల్సిన ఉద్దేశం ఉంటే ఇంకొక 500 మంది కూడా అధికంగా ఇచ్చే అవకాశం ఈ రోజు ఉంది. మీకెందుకు పట్టింపు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిందే మరి ఎన్నికలు అయిపోయినాక విడుదలని చెప్పి ఆ రోజు టెంపుల్ సభలో చెప్తూ ఉంటుంది కోల్పోతే కొల్లాపులాంటి మరి 20 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు నేను పరిపాలన చేస్తే 2 సంవత్సరాలు కరోనా 3 సంవత్సరాలు నేను చేశాను. మరి మిగతా కాలంలో చేసింది అంటే కొల్లాపురం వెనుకబాటులో ఈ బాధ్యత ఉంది, ఈ బాధ్యతలు ఎప్పుడైతే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్క హామీని కూడా సాధించలేదు. ఒక్క కొల్లాపురం ప్రాంతం సమస్యటువంటి చిన్నపల్లి మండలం సమస్యటువంటి ఒక్క పని కూడా సాధించకపోవడం చాలా దురదృష్టకరం. అది నేనే డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ వేసులో అడుగుతా ఉన్నా. ఇక్కడ పాపిస్తున్నటువంటి వ్యక్తులు అడుగుతా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ నివాసులు ప్రభుత్వం వచ్చిన ఫైళ్లు తెచ్చుకొని చూసుకోవాలని కూడా చెప్తా ఉన్నా. నేను మీలాగా అబద్ధం మాట్లాడు చెప్పింది చేస్తాం, చేసేది చెప్తామని కూడా మరొకసారి చెప్తా ఉన్నా. అబద్ధం చెప్పి ఏదో కావాలని చెప్పుకునేంత మాత్రాన ఈ రోజు మత్స్యపరిచి మానకాలు చేయొచ్చు కానీ భవిష్యత్తులో నిజమేందని ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఎందుకంటే 7 నెలలు 420 అబద్ధాలతో ఈ 7 నెలల కాలం జరిగింది. బస్సులు అప్పుడే ఇంకేమన్నా సింగారాన్ని ప్రజలకు పోయిపోతే ఒక్క పనిలో చేసిందా అని చెప్పుకుంటా ఉన్నా. ఏ పని చేయలేదు, ఏ పని చేయకుండా ఏదో ఒకటే పని పెట్టుకున్నారు. శ్రీధరన్ అయిన తర్వాత ఆర్థిక సమస్య దోషం పెట్టుకోవడం ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన నిర్వహిస్తున్నారు కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి 80 ఏళ్లలో దోషం బలపడతా ఉన్నారని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. ఎస్పీ పేరు డీజీ పేరు పోయినా న్యాయం జరగడం లేదు. ఆ కుటుంబానికి మీకందరూ శ్రీధరన్ లాంటి ఒక మంచి వ్యక్తి ఈ రోజు అమాయకుడు అలాంటి వ్యక్తిని హత్య చేయించి రాజకీయ పట్టణాలు భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చేది టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ జరుగుతుంది. ఈ రోజు మీరు కాపాడచ్చు, ఈ రోజు మీరు కాపాడచ్చు, భవిష్యత్తులో మాత్రం కాపాడలేని విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. మరి ఎక్కడ ఉన్నటువంటి అధికారులు నమస్కారం హెచ్చరిస్తా ఉన్నా. అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తే భయపడాలనుకుంటున్నా, శాశ్వత నిజప్రభుత్వం ఉండాలనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నాం? ఎవరైతే ఒక మహిళ ప్రజాప్రతినిధులు చెప్తే కూర్చోబెట్టి వేరే వాళ్ళతో మీరు పని చేసుకోండి చెప్తావా? అంత అహంకారమా? అధికారులకు అధికారమా? ఎవరు ఎంత చూసుకొని తెలియజేస్తున్నాం? ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఈ అనాథలను గుర్తు పెట్టుకుంటే ఈ అనాథలను గుర్తు పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా శిక్ష వేస్తామని మళ్ళీ సందర్భంగా చెప్తా ఉన్నారు. ఎవరికి కూడా వదిలిపెట్టలేదు. ఎక్కడ కాకుండా సరే, ఎక్కడ వేసినా సరే ఇక్కడ వేసే అరాధకాలకు ఖచ్చితంగా బదులు తీసుకుంటామని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ ఉన్న తినాలంటే చేసినట్టు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కదా కేవలం 4 సంవత్సరాలు పెట్టుకుంటే ప్రభుత్వం భూమిట. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాపం నిరుపేద యాదవ కుటుంబం వాళ్ళు ఏదో చేసుకుని ఎవరి దాకా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో ఏదో చేసుకుంటే దాన్ని కూడా కొడతారు. అదే నా ప్రభుత్వం